హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా వండిన అన్నాన్ని తీసుకొని ఇలా చల్లారబెట్టుకొని పొడి పొడిగా వండుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే 2 నిమ్మకాయలు తీసుకున్నాను నేను, 2 నిమ్మకాయల రసము. మన ఇష్టం, అన్నం క్వాంటిటీని తగ్గట్టు తీసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి నేను దంచింది వేసుకున్నాను, కొంచెం వేసాను దీంట్లో. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి, తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి కొంచెం ఇందులో వేసా. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం కొంచెం వేగాక కొన్ని పల్లీలు వేసుకోవాలి. కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు, నేను తక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత పసుపు, చూడండి పసుపు కూడా కలర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే తక్కువ వేసుకోండి. చూడండి, ఇలా వేగాక మనం వండిన పక్కన పెట్టుకున్న అన్నం ఉంది కదా, అది ఇందులో వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతున్న తర్వాత మనకి పులిహోర రెడీ అయిపోయింది. చూడండి, ఇంకా ఇందులో పోపులో మనం మెంతి పొడి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. పులిహోర రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.